Everyone, welcome to Aravali Technologies. Myself Kanjam Steja. So వీళ్ళ వీడియోలో ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే BSMLT కోర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా పీపుల్కి డౌట్ ఉంటుంది, అసలు ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్స్ అనేటివి ఎలా ఉంటాయి, మనకి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందా, ఎలాంటి సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీ తెచ్చుకుందాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్లీ మనకి ఈ BSMLT కోర్స్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ. బట్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే 4 years అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి లాస్ట్ సెమిస్టర్లో ఏంటంటే మనకి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనకి 3.5 to 4 years డ్యూరేషన్ అనేది అయితే ఉంటుంది ఈ కోర్స్కి. ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్స్ అనేటివి చూసుకుంటే సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. 12thలో మనకి ఇంటర్మీడియట్లో ఏంటంటే బైపీసీ స్ట్రీమ్ నుండి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ BSMLT కోర్స్ అనేది చేయొచ్చు. బట్ కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు కూడా ఈ BSMLT కోర్స్ అనేది అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 17 years అనేది అయితే ఉండాలి. మనము అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఏంటంటే మెరిట్ బేస్డే ఉంటుంది. ఫ్యూ కాలేజెస్లో ఏంటంటే మనకి అడ్మిషన్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అయితే అడ్మిషన్స్ అనేటివి అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మనం ఎగ్జామ్ అనేది రాసి దాంట్లో క్వాలిఫై అయితే మనము అడ్మిషన్ అనేది అయితే తీసుకోవచ్చు. మనకి BSMLT కోర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అని చూసేద్దాం. మనకి అనటోమీ అనేది ఉంటుంది, అలాగే ఫిజియాలజీ అనేది ఉంటుంది, బయోకెమిస్ట్రీ అనేది ఉంటుంది, హెల్త్ కమ్యూనికేషన్ అండ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, అండ్ అలాగే సాఫ్ట్వేర్ అండ్ కమ్యూనికేషన్ ల్యాబ్ అనేది ఉంటుంది, ఇమ్యూనాలజీ అండ్ సెరాలజీ అనేది ఉంటుంది, ఇమ్యూహెమటాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది, పాథాలజీ అనేది ఉంటుంది, క్లినికల్ హెమటాలజీ అనేది ఉంటుంది, మాలిక్యులర్ బయాలజీ అనేది ఉంటుంది, అలాగే క్వాలిటీ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఫైనల్ సెమిస్టర్లో ఏంటంటే మనకి ప్రాజెక్ట్ వర్క్ అనేది కూడా ఉంటుంది. సో మనకి ఈ 3 years కోర్స్ కదా, 3 years కోర్స్లో ఏంటంటే మనకి సెమిస్టర్ వైజ్గా ఈ కోర్స్ అనేది అయితే ఉంటుంది. టోటల్గా 6 semesters అనేటివి అయితే ఉంటాయి. సో మనకి లాస్ట్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ అనేది అయితే ఉంటుంది. సో మనకి ఈ BSMLT కోర్స్ చేయడానికి ఫీ అనేది చూసుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే 20,000 నుండి 30,000 per year అయితే ఫీ అనేది ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజెస్లో ఏంటంటే 60,000 నుండి 2 lakhs వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. ఈ BSMLT కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక కెరీర్ ఆప్షన్స్ అనేటివి చూసుకుంటే BSMLT చేసిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ కూడా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్గా కూడా చేయొచ్చు. అండ్ అలాగే ఏంటంటే క్లినికల్ ల్యాబ్ సూపర్వైజర్స్గా చేయొచ్చు, అలాగే క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్స్గా కూడా చేయొచ్చు, అలాగే రీసెర్చ్ అసోసియేట్స్ ఇన్ హాస్పిటల్ చేయొచ్చు, లేదంటే రీసెర్చ్ ల్యాబ్స్లో చేయొచ్చు. సో మనకి ఎంట్రీ లెవెల్ శాలరీ అనేది 2 lakhs to 4 lakhs వరకు అయితే ఉంటుంది. 20,000 నుండి 30,000 per month శాలరీ అనేది అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అయితే మీరు ల్యాబ్ మేనేజర్గా చేయొచ్చు, అలాగే ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజర్గా చేయొచ్చు. సో మీరు BSc in MLT అనేది కంప్లీట్ అయిపోయాక మీరు ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ అనేటివి చేయాలనుకుంటే మీరు MSc in MLT అనేది కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఈ BSMLT కోర్స్ అనేది చూసుకుంటే హైలీ ప్రాక్టికల్ అండ్ కెరియర్ ఓరియంటెడ్ కోర్స్. సో ఎవరికైతే క్లినికల్ డయాగ్నోస్టిక్స్ కావచ్చు, లేదంటే అలైడ్ హెల్త్ సైన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ BSMLT కోర్స్ అనేది చాలా సూట్ అవుతుంది. అండ్ కెరియర్ ఆప్షన్స్ కూడా బాగుంటాయి, కెరియర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ సెమిస్టర్ వైజ్గా సబ్జెక్ట్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఇంకేమైనా కోర్సెస్ గురించి కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క కోర్స్ గురించి ఉంది. ఇఫ్ మీకు ఇంకేమైనా డిఫరెంట్ కోర్సెస్ గురించి కావాలనుకున్నా, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కావచ్చు, జాబ్ నోటిఫికేషన్స్, సో వీటన్నిటి గురించి కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.